మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? చాలా వరకు మనం చూస్తే గోల్డ్ లో ఒక రోజు తగ్గింది అన్న వార్త విని సంతోషపడేలోగా ఇంకొక రోజు పెరిగింది అన్న వార్త వింటున్నాం. అసలు ఈ ఏదైతే మూమెంట్ ఉందో గోల్డ్ లో అది కాన్స్టెంట్ గా ఉండాలి అంటే ఎలా సాధ్యం అవుతుంది అంటారు? అండ్ దాంతో పాటు మూమెంట్ లో లోనే చూడాలి అంటే ఎలా ఉంటుంది? అందరూ జాగ్రత్తగా వినండి. ఫిబ్రవరి నెల అయిపోయింది. సో మార్చ్ మంత్ చాలా క్రూషియల్ రెండు విధాలుగా. ఒకటి ఏంటంటే గోల్డ్ ఫ్యూచర్స్ మనం చూస్తాం కదా రెగ్యులర్గా ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఏప్రిల్ 4th రోజున ఎక్స్పైర్ కాబోతుంది కరెంట్ మంత్ ఫ్యూచర్స్. సో మార్చ్ మంత్ ఆ విధంగా మనం చూసుకుంటే చాలా చాలా క్రూషియల్ అవుతుంది. ఎందుకంటే కరెక్ట్గా మీకు ఒక 30 days ఇంక్లూడింగ్ సాటర్డేస్ అండ్ సండేస్ కలుపుకుంటే ఉన్నాయన్నమాట. కానీ యాక్చువల్గా ఫ్యూచర్స్ మార్కెట్ ఓన్లీ 20 లేదా 22 days మాత్రమే ఓపెన్ ఉంటాయి. కానీ ఒక విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మార్చ్ లాస్ట్ వీక్ ఉంటుంది చూడండి. ఆఫ్టర్ ద 20th ఆర్ ద 25th of March, 25th of March తర్వాత కరెంట్ మంత్ ఫ్యూచర్స్ ఏదైతే ఉందో దాంట్లో 25th of March నుంచి 4th April వరకు దాదాపు ఒక 8 రోజుల వరకు, 8 నుంచి 9 రోజుల వరకు దాంట్లో మూమెంటం ఉండదు. ఎందుకుండదు? ఎందుకంటే 25th తర్వాత ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటారో ఆ ఫ్యూచర్స్లో, ఏప్రిల్ మంత్ ఫ్యూచర్స్లో వాళ్ళందరూ కూడా డెలివరీ తీసుకోవాల్సి వస్తుంది. కేజీ బంగారం తీసుకోవాలి మరి డెలివరీ. కానీ మీరు ఫ్యూచర్లో ట్రేడ్ చేయాలంటే కనీసం ఒక 2-3 లక్షల రూపాయలు పెడితే సరిపోతుంది. దాదాపు మీరు ఆ కేజీ బంగారాన్ని ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ మీరు 25th తర్వాత ఒకవేళ ట్రేడ్ చేయాలి అనుకుంటే దాదాపు 80 లక్షల నుంచి 1,00,00,000 కోట్ల రూపాయల వరకు మీరు పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుంది. సో ఎవరు పెడతారండి? అంతగానో ఎవరు పెట్టరు. అది చాలా రేర్ అనమాట. సో 25th of March లోపల అసలు గోల్డ్ ఏం చేయబోతుంది? ఈ నెల మొత్తము మనం ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ చూడబోతున్నాం? ఎందుకంటే ఇప్పుడు మనం మార్చ్ 1st వీక్లో ఉన్నాము. ఈ మంత్ ఎందుకు క్రూషియల్ అంటే 31st March లోపల 2024-25ది ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఇయర్ ఉంటుందో అసెస్మెంట్ ఇయర్ అది ఎండ్ అయిపోతుంది. 31st March తర్వాత 1st April నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది. సో అన్ని విధాలుగా చూసుకుంటే చాలా క్రూషియల్ అనమాట. ఇకపోతే రెండో విషయం, నేను ఫిబ్రవరి మంత్లో అన్ని వీడియోస్లో నేను చెప్పాను 83,500, 84,700 అని చెప్పేసి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయని చెప్పాను. సో గోల్డ్ ఏం చేసింది? 86,500, 86,600 దరిదాపుల్లోకి వెళ్ళిన తర్వాత ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది సడన్గా ఫాల్ వచ్చింది. అందరూ షాక్ అయిపోయారు. అదేంట్రా బాబు, బంగారం దాదాపు 2,500 రూపాయలు పడిపోయింది అనమాట ఆల్ టైమ్ హై నుంచి. 86,500, 600 నుంచి 84,200 వరకు రావడం జరిగింది జస్ట్ లాస్ట్ వీక్ ఫ్రైడే వరకు. అందరు షాక్లో ఉండి ఇప్పుడు ఏమడుతున్నారంటే నాకు అందరు కాల్ చేసి, సార్ బంగారం ఇంకా పడుతుందా, ఇంకా పడుతుందా, ఇంకా పడుతుందా, బాగా పెరిగిపోతే ఇంకా పెరుగుతుందా, ఇంకా పెరుగుతుందా, ఇంకా పెరుగుతుందా, పడిపోతే కూడా సేమ్ అదే పాట రివర్స్లో వస్తుందన్నమాట. సో ఒక మాట చెప్తానండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దెర్ ఆర్ సర్టన్ టెక్నికల్ సపోర్ట్ లెవెల్స్ ఉంటాయన్నమాట. ఒకటి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, రెండోది సపోర్ట్ ఉంటుంది. సో ఇప్పుడు సపోర్ట్ జోన్ మళ్ళీ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఈ నెల మొత్తము మీరు ఫిబ్రవరి 28th లాస్ట్ వర్కింగ్ డే రోజున మీరు చూసుకుంటే బంగారము 84,500, 83,500 పైన సపోర్ట్ ఇచ్చేసి క్లోజింగ్ ఇచ్చింది. అంటే మంత్లీ క్లోజ్ ప్రకారంగా చూసుకుంటే గోల్డ్ ఇస్ బులిష్. ఇలాగా రాబోయే 3 నెలల వరకు, అంటే ఫిబ్రవరి ఒక ఫస్ట్ క్లోజ్ అయిపోయిందా, మార్చిలో ఇంకొక క్లోజ్ 83,500 పైన ఇవ్వాలి, ఏప్రిల్లో కూడా ఏప్రిల్ 30th ఇవ్వాలి. సో ఇలా 3 నెలలు కూడా కలుపుకుంటే మనకు 83,000 పైన, 83,500 పైన క్లోజింగ్ ఇస్తే నెక్స్ట్ టార్గెట్ 1,10,000 రూపీస్, 1,10,000. ఇది ఒకవేళ 83,000 రౌండ్ ఫిగర్ తెగిపోయి ఒకవేళ ట్రేడ్ అయితేనే మీకు గోల్డ్లో సెల్లింగ్ అనేది కనపడుతుంది. లేదంటారా గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. ఇది మాత్రం బంగారు అవకాశము. నేను రికమెండేషన్ ఇవ్వను, ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను. సో లెట్ మీ టెల్ యూ అబౌట్ ది స్పాట్ గోల్డ్ మార్కెట్. సో ఈ రోజున మనం చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ 86.62 నిన్న ఉండింది అండ్ 86.62 ఇవాళ. ఎందుకంటే ఇవాళ మండే కాబట్టి నిన్న సండే ఉండింది. సో దెర్ ఈస్ నో ప్రైస్ చేంజ్. సో అబ్సల్యూట్ జీరో అని చెప్పొచ్చు. కానీ ఈరోజు ఫ్యూచర్స్ మార్కెట్లో ఏం జరిగింది అది కూడా మనం తెలుసుకోవాలి కదా, దీని తర్వాత చెప్తా. సో 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 79.40 నిన్న, ఇవాళ కూడా 79.40 ఆన్ ద సేమ్ థ్రెషోల్డ్లో ఉంది. నా 18 క్యారెట్ గోల్డ్ అగైన్ మనం చూసుకుంటే చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది బికాస్ ద జెన్ జీ అండ్ ద జెన్ ఆల్ఫా వీళ్ళందరూ కూడా ఇదే ప్రిఫర్ చేస్తున్నారు. నా కమింగ్ టు దిస్
6497 నిన్న, 6497 ఇవాళ. సో కాబట్టి ఇలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ జోన్స్లో మాత్రం ఖచ్చితంగా ఎవరైనా ఎమర్జెన్సీ ఉంది, కొనాలా ఆగాల అంటే మాత్రం నేను ఒకటే మాట చెప్తాను, మీరు నిర్ణయించుకోండి, నిర్ణయం మీద ఉంటుంది. కానీ సపోర్ట్ మాత్రం 83,500, దాని కిందికి వెళ్ళట్లేదు బంగారం. సో నేను మీకు ఒక ఇండికేషన్ ఇచ్చాను, అది మీరు అర్థం చేసుకోవాలి. నౌ కమింగ్ బ్యాక్ టు ది చార్ట్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది డైలీ చార్ట్స్లో మీకు రెగ్యులర్గా చూపిస్తాను శిరీష, మన ప్రేక్షకులందరూ కూడా చూసి ఒక క్లారిటీ తెచ్చుకుంటారు దీనివల్ల. సో ఇక్కడ మనం చూస్తే దాదాపు మనకు గోల్డ్ అన్నది 22 Jan 2025 అంటే ఇదే సంవత్సరంలో 3 నెలల ముందు మనం చూసుకుంటే, అంటే జస్ట్ ఎగ్జాక్ట్ 2 months అయింది. సో జాన్ నెలలో చూసుకుంటే 22 నుంచి ఫ్రమ్ ద ప్రైస్ ఆఫ్ 80,143 నుంచి గోల్డ్ మీకు దాదాపు 86,576 చెప్పాను కదండి, 600 దగ్గరలో వచ్చింది, 86,600 దగ్గరలో వచ్చింది. అక్కడ మన ట్రెండ్ లైన్ని డిస్టర్బ్ ఏ రోజు చేసింది అంటే నెక్స్ట్ డే ఇమీడియట్లీ ఆన్ ద 26th of Feb. ఎందుకు తెలుసా, 26th of Febలో ఏమవుతుందంటే మీకు 28th Feb లాస్ట్ డేట్ ఆఫ్ ద మంత్ అండి. అంటే మరి చార్ట్స్లో మంత్లీ క్లోజింగ్ ఇవ్వాలి కదా. సో మంత్లీ క్లోజింగ్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి, మన సపోర్ట్ దగ్గరలోకి వచ్చేసి ఆగాలి. సో కాబట్టి 86,576 నుంచి అమ్మడం మొదలు పెడితే 84,000 కంప్లీట్గా మీకు వచ్చేసి 84,000 వరకు వచ్చింది, 33 రూపీస్. అంటే 83,500 మాత్రం దిగట్లేదండి. ఆ విషయం గమనించండి మీరు. ఇక్కడ 83,500 సపోర్ట్స్ ఉన్నాయి. 83,000 కింద ట్రేడ్ అయితేనే బంగారం మళ్ళీ మీకు 73,000 and 67,000 కూడా వస్తాయి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దిగకపోతే నెక్స్ట్ అప్సైడ్ ఛాలెంజ్ ఈజ్ 94,800 అంటే 95,000 రఫ్లీ. దీని తర్వాత డైరెక్ట్గా 1,10,000. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికైతే ఈ ట్రెండ్ లైన్ దిగి ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒక చిన్న సెల్లింగ్ జోన్లో ఉంది. కమింగ్ బ్యాక్ టు ది 15 minutes చార్ట్. ఇందులో మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకి ఎలాగా ఇక్కడ ఇచ్చింది సెల్లింగ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. లుక్ ఎట్ ద గ్యాప్ శిరీష. అక్కడ పైన వెళ్తున్నట్టే వెళ్ళేసి సడన్గా ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి కిందికి వచ్చేసి బాగా ఫాల్లో ఉంది. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మీకు గోల్డ్ ఏ ట్రెండ్లో ఉందంటే, సి లుక్ ఎట్ దిస్, ఈ ట్రెండ్లో ఉంది. ఇక్కడ నుంచి గోల్డ్ మీకు మన ట్రెండ్ లైన్ మళ్ళీ దాటి పైన ట్రేడ్ అవుతుంది. దానికి అర్థం ఏంటి, గోల్డ్లో మళ్ళీ సపోర్ట్ దగ్గర బయింగ్ వస్తుంది. సో గోల్డ్ హ్యాస్ అనదర్ టార్గెట్. ఈసారి 86,600 కూడా దాటే పూర్తి అవకాశాలు ఉంది మార్చి నెలలో. ఒకవేళ దిగితే మాత్రం 83,000, 73,000 కూడా చూస్తారు. వెయిట్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసము ఐ విల్ గివ్ యూ మోర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.